రూల్ ఫర్ ఆల్ అంటే ఇక్కడ కుదరదు. అక్కడ పోలీసులు ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే అనుకున్నదే చేస్తారు. పైనుంచి ఆదేశాలు వస్తే మాత్రం రూల్స్ పక్కన పెట్టైనా పనిచేస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య పెద్దగా లేకున్నా కొందరి మెప్పు కోసం అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. క్రమశిక్షణగా ఉండాల్సిన డిపార్ట్మెంట్ లో పోలీసులే లైన్ దాటుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అసలేంటి వివాదం? ఎక్కడ జరుగుతోంది ఇదంతా? ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ చట్టాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో, ఏ స్థాయి దాకా వెళతారో కూడా కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం చూస్తే తెలిసిపోతుంది. అప్పుల వ్యవహారాల్లో సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకోకూడదన్న నిబంధనలు ఉన్నా పై అధికారుల మెప్పు కోసం వారు చెప్పిందే తడవుగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసు అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. కిడ్నాపర్ల తరహాలో పోలీసులే పట్టణ నడిబొడ్డున భార్యతో స్కూటీపై వెళుతున్న వ్యాపారి శ్రీనివాసులను రోడ్డుపై ఆపి ఓ కేసులో విచారణ కోసం తీసుకువెళుతున్నామని చెప్పి వెంట తీసుకువెళ్లారు. ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు కారులో ఎక్కించుకుని 3 టౌన్ స్టేషన్ కు కాకుండా బైపాస్ రోడ్లో అప్పటికే కారులో వేచి ఉన్న 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డికి శ్రీనివాసుల్ని అప్పగించారు. సీఐ అతన్ని పోలీస్ స్టేషన్ కు కాకుండా నేరుగా స్థానిక నాయకుడికి చెందిన ఓ ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లారు. అచ్చం సినిమాలో మాదిరే జరిగిందంతా. శ్రీనివాసులు సోదరుడు అప్పులు తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న వెంకటస్వామిని తాడిపత్రి నుంచి తీసుకొచ్చి అప్పటికే అదే ఫామ్ హౌస్లో నిర్బంధించారు. రాత్రి 8 గంటల సమయంలో తీసుకువెళ్లి మరుసటి రోజు వరకు నిర్బంధంలో పెట్టారు. అరెస్టు వ్యవహారంపై బాధిత కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. రాత్రి కిడ్నాప్కి గురైన శ్రీనివాసులు కోసం అన్ని పోలీస్ స్టేషన్లు, డీఎస్పీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరికీ ఆచూకీ చెప్పలేదు. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి పోలీసులను అడిగితే తమ దగ్గరే ఉన్నాడంటూ చెప్పడంతో ఎవరో చేసిన కిడ్నాప్ కాదు, ఇది పోలీసుల పని అని తేలిపోయింది. ప్రొద్దుటూరుకు చెందిన బంగారం వ్యాపారులు తనకంటి శ్రీనివాసులు, తనకంటి వెంకటస్వామికి హైదరాబాద్లోని హేమంత్ శర్మకు మధ్య బంగారు నగల వ్యాపారానికి సంబంధించి ఎన్నో ఏళ్ల పాటు లావాదేవీలు నడిచాయట. అయితే వ్యాపార లావాదేవీల వ్యవహారంలో తలెత్తిన విభేదాలతో 2021లో సుమారు 10 కిలోల బంగారానికి సంబంధించి ప్రొద్దుటూరు వ్యాపారులు తనను మోసం చేశారంటూ ఆరోపించడమే కాక బాకీ పడిన మొత్తానికి రాయించి ఇచ్చిన పత్రాలను, ఇచ్చిన చెక్కులను బలవంతంగా లాక్కొని నిర్బంధించి దాడి చేశారంటూ హేమంత్ శర్మ ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వెంకటస్వామి రిమాండ్కి కూడా వెళ్లి వచ్చారు. ఇది పాత కథ. తాజాగా మళ్లీ అదే అంశం తెరపైకి రావడం, పాత బాకీ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రొద్దుటూరులో తనకంటి సోదరులపై ఫిర్యాదు చేసిన హేమంత్ శర్మ ఎక్కడా సీన్లో లేరు. అయినా 2021 నాటి కేసుపై చర్యలకు పోలీసులు దిగారు. ఒక కేసు విచారణను పోలీసులు ఎప్పుడైనా చట్టం అనుమతించిన మేరకు నిబంధనలను అనుసరించి తీసుకోవచ్చు. కానీ అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్కు కాకుండా రాజుపాలెం మండల పరిధిలోని ఓ ప్రైవేట్ ఎస్టేట్కు తీసుకువెళ్లడం వివాదాస్పదమవుతోంది. అన్నముందే వెంకటస్వామిపై 3rd డిగ్రీ ప్రయోగించారని, పోలీసులకు సంబంధం లేని, ఈ జిల్లాతో సంబంధం లేని అడిషనల్ ఎస్పీ అని ప్రచారంలో ఉన్న వసంత్ అనే వ్యక్తి ప్రైవేట్ ఎస్టేట్లో ఉండి ఈ ఇల్లీగల్ డిటెక్షన్ చేయడం పోలీసు వ్యవస్థకు తీరని కళంకం తెచ్చిపెట్టింది. గతంలో కేసు నమోదైంది 3 టౌన్ స్టేషన్లో. పాత కేసులో ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికే తీసుకువెళ్లాలి. కానీ 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి ఇందులో ఇన్వాల్వ్ కావడం $1000 ప్రశ్న. ఈ కిడ్నాప్ వ్యవహారం బయటికి పొక్కడంతో 3 టౌన్ పిఎస్లో నమోదైన కేసు 1 టౌన్ పిఎస్కు బదిలీ అయ్యింది. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఆదేశాలతో బంగారం వ్యాపారులను కిడ్నాప్ చేశారనే అంశం ఇప్పుడు ప్రొద్దుటూరు వ్యాపార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ కిడ్నాప్ ఎపిసోడ్లో కీలక మలుపు స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పోలీసులకు చేసిన ఫోన్ కాల్. ఈ ఫోన్ కాల్తోనే బంగారం వ్యాపారి శ్రీనివాసులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ఆయన బంధువులకు తెలిసింది. రాత్రి అదుపులోకి తీసుకున్న శ్రీనివాసులను మర్నాడు సాయంత్రం పోలీసు వాహనంలోనే ఇంట్లో దింపారు. అయితే విషయం ఎమ్మెల్యేకు తెలిసిందని కాదు, ప్రైవేట్ ఎస్టేట్లో అన్నదమ్ములను బెదిరించి అప్పు తాలూకు బంగారం 7 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఇచ్చేలా బలవంతంగా ఒప్పించారు. వాటిని తీసుకునేందుకు పోలీసు వాహనం
వాహనంలో 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి, అడిషనల్ ఎస్పీ అని చెప్పుకుంటున్న వసంత్ వచ్చారు. కొద్దిసేపటికి 3 టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్ఐ వెంకట్రెడ్డి కూడా వచ్చారు. బలవంతంగా ఒప్పించుకున్న ఆస్తి పత్రాలు, తనకంటి బంగారు దుకాణం తాళాలు తీసుకున్నారు. ఆ సమయంలో మీడియా అక్కడే ఉన్న పోలీసులు సివిల్ పంచాయతీలో తాము అనుకున్నట్టు ఆస్తిపత్రాలు, దుకాణం తాళాలు తీసుకుని పని ముగించుకుని వెళ్లడంతో వారి బరితెగింపు చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఈ పంచాయతీలో అనధికార వ్యక్తి వసంత్ వ్యవహార శైలి అత్యంత అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు బలవంతంగా ఆస్తిపత్రాలు, తాళాలు తీసుకోవడం, ఇంట్లో కూర్చుని దర్జాగా సెటిల్మెంట్ చేయడం అంతా శ్రీనివాసులు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. గతంలో సీఐ తిమ్మారెడ్డి వేరే స్టేషన్లో పనిచేసినప్పుడు పబ్లిక్గా ఓ హోటల్ యజమానిపై చేయి చేసుకుని సెల్ పగలగొట్టి వీరంగం చేసిన వీడియోలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అప్పట్లో కూడా సీఐ క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నారు. ఎక్కడ ఉన్నా తిమ్మారెడ్డి వ్యవహారం వివాదాస్పదమేనన్న ఆరోపణలున్నాయి. బంగారు వ్యాపారులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అండగా నిలిచి ధైర్యం చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి పోలీసుల తీరును తప్పుబట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డిని వీఆర్కు బదిలీ చేశారు. ఈ సివిల్ పంచాయతీలో కీలకంగా ఉన్న వసంత్ ఎవరో తేల్చి అరెస్టు చేయాలని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటన చేయడం పోలీసు శాఖను ఇరకాటంలో పడేసింది. ఈ వ్యవహారంలో ప్రొద్దుటూరు డీఎస్పీ భావన మౌనంగా ఉండడం, వసంత్ అనే వ్యక్తితో సంబంధాలుండడంపై విచారణ జరపాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డిమాండ్ చేయడం పోలీసు శాఖను కుదిపేస్తోంది. ఉన్నతాధికారుల విచారణ నిష్పక్షపాతంగా జరిగితే ఒక మాఫియాలా జరిగిన ఈ తతంగంలో పోలీసు శాఖలో పెద్ద తలలే బయటకొస్తాయన్న చర్చ నడుస్తోంది. ఈ కిడ్నాప్, బలవంతపు వసూళ్ల వెనుక ప్రొద్దుటూరుకు చెందిన ఓ బడా వ్యాపారి హస్తముందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అతని మెప్పు కోసమే పోలీసులు ఇంతగా బరితెగించారన్న ప్రచారం జరుగుతోంది. పసిడి వ్యాపారానికి పేరొందిన ప్రొద్దుటూరులో పదుల సంఖ్యలో పెద్ద దుకాణాలు, వందల సంఖ్యలో చిన్న చిన్న అంగళ్ళు ఉన్నా తనకంటి సోదరుల వ్యవహారంలో బంగారు వ్యాపారుల సంఘం, సహచర వ్యాపారులెవరూ స్పందించకపోవడానికి బడా వ్యాపారి జోక్యమే కారణమన్న టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారం సిగ్గుచేటంటున్న సీనియర్ ఎమ్మెల్యే, పోలీసులు ఎవరైనా వ్యాపారులను ఇబ్బంది పెడితే తానొచ్చి అండగా నిలుస్తానని చెప్పడం చూస్తే మ్యాటర్ కాస్త ఖాకీ వర్సెస్ ఖద్దర్గా మారిపోయింది.